కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమలేశ్వరుడికి నిర్వహించే తిరుమంజనంలో పునుగుపిల్లి తైలం ఉండాల్సింది. పునుగుపిల్లి తైలం లేకపోతే స్వామివారికి అభిషేకం పరిపూర్ణం కాదని ఆలయ పండితులు చెబుతున్నారు. అంతటి ప్రాధాన్యత ఉన్న పునుగుపిల్లుల ప్రాణాలకు తిరుమలలో రక్షణ లేదు. ఘాట్ రోడ్లలో నిత్యం వాహనాల కింద నలిగి ప్రాణాలు వదులుతున్నాయి. పునుగుపిల్లులు చనిపోతున్నా అటవీశాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో ఘాట్ రోడ్లు మూగజీవాలకు నరకదారులుగా మారిపోతున్నాయి. పునుగుపిల్లి ఎంతో అరుదైన ప్రత్యేక జాతికి చెందినది. దీని తైలం ప్రతి శుక్రవారం తిరుమల వెంకన్నకు నిర్వహించే అభిషేక సేవలో వినియోగించాల్సిందే. పరమ పవిత్రంగా భావించే పునుగుపిల్లులు గత కొన్ని రోజులుగా ఘాట్ రోడ్లలో ప్రమాదాలకు గురయ్యి మరణిస్తున్నాయి. తిరుమల 2వ ఘాట్ రోడ్లో జరిగిన ప్రమాదంలో ఇటీవలే పునుగుపిల్లి కన్నుమూసింది. అంతరించిపోతున్న జంతువులలో పునుగుపిల్లి ఒకటి. గత కొన్ని రోజులుగా పునుగుపిల్లులు అధిక సంఖ్యలో మరణిస్తున్నాయి. గడిచిన నెల రోజుల్లో దాదాపు 4 పునుగుపిల్లులు మరణించడంతో వెంకటేశ్వర స్వామి భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అత్యంత అరుదుగా మాత్రమే అటవీ ప్రాంతం నుంచి పునుగుపిల్లులు బయటకు వస్తాయి. అలా వచ్చిన సందర్భంలోనే గుర్తు తెలియని వాహనం ఢీకొని పునుగుపిల్లులు కన్నుమూస్తున్నాయి. శేషాచలం అటవీ ప్రాంతంలో పునుగుపిల్లుల సంఖ్య భారీగా తగ్గిపోయిందని అటవీ శాఖ అధికారుల గణాంకాలే చెప్తున్నాయి. దీంతో తిరుపతి జూలో వీటిని ప్రత్యేకంగా పరిరక్షించాలని కూడా అప్పట్లో భావించారు. ఇక తిరుపతి జూ పార్కులో పునుగుపిల్లుల సంరక్షణకు టీటీడీ నిధులు కేటాయిస్తుంది. గతంలో టీటీడీనే పునుగుపిల్లులు సంరక్షించేది. కానీ అలా చేయడం అటవీశాఖ చట్టాలకు విరుద్ధం కావడంతో టీటీడీ నిధులతో వైల్డ్ లైఫ్ అధికారులు ఈ పునుగుపిల్లుల సంరక్షణ నిర్వహిస్తారు. గత కొద్ది కాలంగా తిరుమల ఘాట్ రోడ్లో తరచుగా పునుగుపిల్లులు, కోతులు, జింకలు వంటి మూగజీవాల మరణాలు పెరిగిపోయాయి. దీంతో ఘాట్ రోడ్లో వాహనాలను అనుమతించే సమయాలలో మార్పులు చేయాలన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి. మరి టీటీడీ అధికారులు, అటవీశాఖ అధికారులు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.